అసలే అల్ట్రా వైలెట్ వాళ్ళు వాళ్ళ టెజరాక్ట్‌ని 2027 జనవరికి పోస్ట్‌పోన్ చేశారనే బాధలో ఉంటే, ఇంకో కబురొచ్చింది. ఏథర్ ఎస్తా ప్రైజెస్‌ని పెంచారు ఫ్రమ్ 1st ఆఫ్ జూన్ 2026. బేస్ వేరియంట్‌కి 3000 పెంచారు. టాప్ ఎండ్ వేరియంట్‌కి దాదాపు 5000 దాకా పెంచారు. యావరేజ్‌గా ₹4000 పెరిగింది ఇన్ ఎవ్రీ ఏథర్ ఎస్తా మోడల్. దీనికి ప్రధాన కారణంగా ఇరాన్ అండ్ యూఎస్ వార్ వలన, ఎల్‌పీజీ ఇంపోర్ట్స్ మీద ప్రభావం పడటం వలన, ఆ ఎల్‌పీజీ వాడి స్కూటర్‌ని వెల్డింగ్ చేయాలి కనుక, ఆ గ్యాస్ ప్రైస్ అనేది పెరిగింది కనుక, ఆ పెరిగిన ప్రొడక్షన్ కాస్ట్‌ని ఇలా కస్టమర్‌కి ప్రైస్ ఇంక్రీజ్ చేసి ఇస్తున్నారు అనే న్యూస్ అయితే ఉంది. ఇది ప్రతి బ్రాండ్‌కి అయ్యే సమస్యే, ఉన్న సమస్యే. ఐక్యూబ్, చేతక్, ఏథర్ ప్రతి బ్రాండ్‌కి. ప్రస్తుతానికైతే ఏథర్ అయితే ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి స్టార్ట్ చేశారు. నెమ్మదిగా నాకు తెలిసి టీవీఎస్ అండ్ బజాజ్ వాళ్ళు కూడా పెంచే ప్రాసెస్‌లో ఉండుండొచ్చు. ఎల్‌పీజీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ధరలు పెరగడం మాత్రమే కాకుండా ప్రొడక్షన్ కూడా కాస్త స్లో అయింది ఫర్ ఎవ్రీ సింగిల్ బ్రాండ్. నాకు ఎంతోమంది కస్టమర్లు, డీలర్లు చెప్పిందేంటంటే ఐక్యూబ్ అండ్ ఆర్బిటర్ టీవీఎస్ స్కూటర్స్‌కి బేసిక్‌గా ఇవాళ బుక్ చేస్తే దాదాపు 1 మంత్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఉందని, బజాజ్ కూడా దాదాపు నెల దాకా, అండ్ ఏథర్ స్కూటర్స్‌కి 1 మంత్ నుంచి 1½ మంత్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఉన్నది అని చెబుతూ వచ్చారు. అంటే మీరు ఇవాళ రోజున బుక్ చేస్తే జూలై నెలలో ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ దాకా ఎప్పుడైనా స్కూటర్ రావచ్చు. అయితే దాంతో ఉన్న సమస్య వచ్చేసి 31st ఆఫ్ జూలై దాకానే పీఎం ఈ డ్రైవ్ సబ్సిడీ అనేది ఉంది. ఆ 31st లోపు స్కూటర్ అందిస్తే ఓకే, ఆ సబ్సిడీ మీకు అందుతుంది. 35 దాటితే మాత్రం ఆ సబ్సిడీ మీకు అందదు. సో ఎక్స్ట్రా 5000 కట్టాల్సి ఉంటుంది. సబ్సిడీ రాదు కనుక. ఇది ప్రతి బ్రాండ్‌కి ఉన్న సమస్యే. అయితే ఇలా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం గానీ, ఈ ప్రొడక్షన్ డిలేస్ అన్నీ కూడా ఈవీ స్కూటర్ సేల్స్ నంబర్‌లో అయితే అంత ప్రభావం నాకైతే కనిపించట్ల. పోయిన నెల మే 2026 సెకండ్ హైయెస్ట్ ఈవీ స్కూటర్ సేల్స్ నంబర్ నమోదు చేసింది. 1,70,000 స్కూటర్లు అమ్ముడుపోయాయి. ఇదే మే నెలలో. పోయిన సంవత్సరం దాదాపు ₹1,00,000 దాకా స్కూటర్లు అమ్ముడుపోతే ఈసారి 1,70,000 63% ఇంక్రీజ్ అయింది. ఒకసారి దీన్ని బ్రాండ్ బై బ్రాండ్ కంపారిజన్ చేసి చూద్దాం. టీవీఎస్ ఐక్యూబ్ 42,000 స్కూటర్స్‌ని అమ్మింది. ఇదే సంవత్సరం జనవరి టైంలో చూస్తే 35,000 అండ్ 31,000 దగ్గర ఉండింది. అక్కడి నుంచి ఇంప్రూవ్ అయ్యి 42,000 దాకా చేరుకుంది. ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయిన ఐక్యూబ్ ఎస్ విత్ లార్జర్ బ్యాటరీ ప్యాక్ 4.7 కిలోవాట్ అవర్‌ది దాదాపు 1,50,000 దాకా వచ్చే బండి. ఆ ప్రైస్ రేంజ్‌లో ఇంత బ్యాటరీ ప్యాక్ ఇచ్చే బండి అసలు ఏది లేదు గనక డెఫినెట్‌లీ ఆ బండి వీళ్ళ సేల్స్ నంబర్‌ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసింది అని అనుకోవచ్చు. సెకండ్ పొజిషన్‌లో ఉంది చేతక్. ఇది పోయిన నెల 39,000 స్కూటర్స్‌ని అమ్మింది. జనవరి అండ్ ఫిబ్రవరి టైంకి దాదాపు 25,000 స్కూటర్లు అమ్మింది. అక్కడి నుంచి 40,000 స్కూటర్స్. వీళ్ళైతే వీళ్ళ రేంజ్ అండ్ ప్రైసింగ్ యొక్క బ్యాండ్ విడ్త్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. 2501 దాదాపు 90,000 దగ్గర నుంచి 3501 దాదాపు 1,40,000 దాకా. ప్రతి 10,000 గ్యాప్‌లో ఒక స్కూటర్ ఇస్తూ వచ్చారు. విత్ నైస్ ఫీచర్స్ అండ్ నైస్ సేమ్ బిల్డ్ క్వాలిటీ. సో సేల్స్ ఇంప్రూవ్ అయింది అండ్ సేల్స్ కన్సిస్టెంట్‌గా పెరుగుతుంది అనుకోవచ్చు. ఇంకా థర్డ్ ప్లేస్‌లో ఏథర్ ఉంది. 28,000 స్కూటర్స్‌ని అమ్మింది పోయిన నెల. వీళ్ళ ఏథర్ రిస్టాలో వచ్చే ఎల్ఎఫ్‌పి బ్యాటరీ కావచ్చు అండ్ ఏథర్ 450 యొక్క పెర్ఫార్మెన్స్ బండి కావచ్చు బాగా సేల్స్ పెంచుతుంది. అయితే ఎంతోమంది వీళ్ళ రాబోతున్న ఈఎల్ ప్లాట్‌ఫామ్ గురించి ఎంతో ఎక్స్‌పెక్టేషన్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ బండి గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందింది గానీ, నేను ప్రస్తుతం దాన్ని బయటికి చెప్పలేను. అయితే ఒక్క విషయం మాత్రం ఏంటంటే, ఈ బండి డెఫినెట్‌లీ బడ్జెట్‌లో ఉంటూ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే బండిగా అయితే వచ్చే అవకాశం ఉన్నది. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఉంది గనుక, రేంజ్ యాంగ్జైటీ లేకుండా ఆ బడ్జెట్ వేరియంట్‌లో చాలా మంచి బండిగా నిలిచే ఆస్కారం అయితే ఉన్నది. ఇంకా ఫోర్త్ ప్లేస్‌లో ఉంది హీరో హోండా. 19,500 స్కూటర్స్‌ని అమ్మారు. ఇది వీళ్ళ హైయెస్ట్ ఎవర్ సేల్స్ ఇన్ ఎ మంత్. వీళ్ళ వీఎక్స్2 గో అండ్ వీఎక్స్2 ప్లస్ ఇవి 2 కూడా దాదాపు 90,000 నుంచి 1,10,000 రేంజ్‌లో 100 కిలోమీటర్ల రేంజ్, రిమూవబుల్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్లు కూడా ఉన్నాయి గనుక చాలా మంచి బండిగానే ఉండింది గానీ, వీళ్ళ ప్లాస్టిక్ క్వాలిటీ గానీ, ఆ బిల్డ్ క్వాలిటీ గానీ ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి. ఫాస్ట్ ఛార్జర్లు అన్ని చోట్ల పనిచేయట్లేదు. కొన్ని చోట్ల పనిచేస్తున్నాయి, చాలా చోట్ల పనిచేయట్లేదు. ఇవన్నీ గనక బాగా మెయింటైన్ చేస్తూ కాస్త క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే గనక డెఫినెట్‌లీ హీరో హోండా కూడా సేల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేస్‌లో ఉంది ఓలా. పోయిన నెల 15,000 స్కూటర్లని అమ్మారు. విచ్ ఇస్ ఎ గుడ్ ఇంప్రూవ్‌మెంట్ ఆ ముందు నెలలతో పోలిస్తే. ఇది క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అనే దానికంటే కూడా ఆఫర్‌లు పెరిగాయి. దానివల్ల సేల్స్ ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. అసలు వీళ్ళ సర్వీస్ ఇంప్రూవ్ అయితే, బండి క్వాలిటీ ఇంప్రూవ్ అయితే, రెప్యుటేషన్ ఇంప్రూవ్ అయితే డెఫినెట్‌లీ అప్ టు ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆఫర్ వల్ల సేల్స్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. పోతే కేవలం ₹8 పర్ కిలోమీటర్ చొప్పున ఒక ఈవీ కార్ యొక్క టాక్సీ ఫ్లీట్‌ని లాంచ్ చేస్తున్నారు ఇన్ ఇండియా ఇవాళ ఫ్రమ్ ఢిల్లీ ఎన్‌సీఆర్ జీఎస్ఎం అనే బ్రాండ్ పేరుతో. ఇది బేసిక్‌గా
వియట్నాంకి చెందిన విన్ఫాస్ట్ వాళ్ళ కంపెనీ గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ అంటే జిఎస్ఎం ఆ పేరుతో ఇండియాలో ఒక టాక్సీ ఫ్లీట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళ ప్లాన్ వచ్చేసి నెమ్మదిగా బెంగళూరు అండ్ హైదరాబాద్ కి మల్టిపుల్ సిటీస్ కి ఎక్స్పాండ్ చేద్దాం అనే ప్లాన్ తో ఉన్నారు. ప్రస్తుతం ఒక 1000 కార్స్ ఫ్లీట్ తో లాంచ్ చేశారు. స్లోగా 10,000 కార్లు 15,000 కార్ల దాకా ఎక్స్పాండ్ చేయాలి అనే టార్గెట్ అయితే ఉన్నది. బేసిక్గా వీళ్ళ ఫండా ఏంటంటే ఆ ఫ్లీట్ మొత్తం వీళ్ళ విన్ఫాస్ట్ ఎంపీవి 7 సీటర్ ఒక లిమో కార్ మాత్రమే ఉంటుంది. కార్లు మొత్తం వీళ్ళదే కనుక ఏ కార్ లీజ్ లో తీసుకోబడదు. దే ఓన్ ద కార్ ఫ్లీట్ అండ్ స్టాఫ్ ని హైర్ చేసుకుంటారు. డ్రైవర్స్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా సర్వీస్ ఇవ్వాలి, కార్ని సేఫ్ గా ఇలా నడపాలి అని ట్రైనింగ్ ఇస్తూ కార్లు వీళ్ళవే, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళదే. సో కార్ యొక్క ఛార్జింగ్ కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తారు. స్టాఫ్ కి ప్రతి నెల వీళ్ళు జీతం ఇస్తారు. కార్ లీజ్ లేదు గనక ప్రతి నెల ఇంత అమౌంట్ కట్టే చేయాలి కాబట్టి ఎక్కువ అమౌంట్ గుంజుదాం అనే లాజిక్ లేకుండా సరే ప్రాఫిట్ కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కాస్త టైం అయినా నెమ్మదిగానే లాంగ్ టర్మ్ గుంజుకుందాం అనే ఆస్కారం ఉంది అని ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. మరి ఎంతకాలం ఇలా చేస్తారో మరి చూడాలి. అయితే అతి ముఖ్యమైన విషయం వీళ్ళు సర్జ్ ప్రైజెస్ లేకుండా ధర పెంచకుండా ₹8 పర్ కిలోమీటర్ చొప్పునే తీసుకుంటాం అని చెబుతున్నారు. ప్రతి కార్ సిటీ లాగా ప్రతి సిటీకి వచ్చే ముందర చెప్పే విషయాలే. ఒకసారి బెంగళూరు అండ్ హైదరాబాద్కి వచ్చాక ట్రాఫిక్ లో కారు చాలాసేపు ఆగి ట్రాఫిక్ సంగతి చూశాక ప్రైస్ పెంచుతారా మరి చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళు చెప్పింది వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఈజీ యాక్సెసిబుల్గా అఫోర్డబుల్గా ఉండే ఈవీ కార్ ఫిట్ తేవాలి అని చెప్పి దీన్ని ఉపయోగించి వాళ్ళ ఈవీ రీటైల్ కార్ సేల్స్ కూడా పుష్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ కార్ని అందరూ చూసి ఫీల్ అయ్యి కార్లో కూర్చుని ఎక్స్పీరియన్స్ చేసి కార్ బాగుంది కొందాం అనే ఇంటెన్షన్ రావచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇది చేస్తున్నారు అని చెబుతున్నారు. అందుకోసం గాను టాక్సీ ఫీట్ ని కాస్త మాడిఫై చేసి రీటైల్లో అందే కార్లా కాకుండా కాస్త డిఫరెంట్ గా చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక టాక్సీ ఫ్లీట్ కార్ని మనం కొనడం ఏంటి అనే ఫీలింగ్ ఎంతో కస్టమర్లకి ఎంతో కాలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడు టాటా ఇండికా టాక్సీ కార్గా మారిపోయింది. అది టాక్సీ కార్గా మారిన వెంటనే కస్టమర్లు టాటా ఇండికాని కొనడం మానేశారు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఈవీ కార్ టాటా టిగోర్ పరిస్థితి కూడా అంతే. బ్లూ స్మార్ట్ అని చెప్పి ఎన్నో కార్లు ఈ కార్లని టాక్సీగా వాడడం స్టార్ట్ చేసిన వెంటనే రీటైల్ కస్టమర్స్ ఈ కార్ని కొనడం మానేశారు. సో ఒక ఆస్పిరేషనల్ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట. టాక్సీ ఫ్లీట్లో ఉండే కార్ నేను కొంటాం ఏంటి అని చెప్పి. సో ఆ ఫీలింగ్ రాకుండా చాలా తెలివిగా రీటైల్ కార్స్ యొక్క పర్సెప్షన్ అలాగే ఉంచుతూ ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ప్రీమియం ఫీల్ ఉంచుతూ ఆ ప్రీమియం ఎక్స్పీరియన్సెస్ని క్యాబ్ రూపంలో కార్ కాస్త డిఫరెంట్గా చూపిస్తూ ఒక డిఫరెంట్ పర్సెప్షన్స్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో చేస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఈ కార్ బయటకు వచ్చాక టు బెంగళూరు ట్రై చేసి చూద్దాం. ఇవాళైతే ఆన్ 5th of June ఇన్ ఢిల్లీ స్టార్ట్ అయింది. అండ్ అతి ముఖ్యంగా EC06 ఫ్రమ్ యమహా ఈ బండిని నేను ఈ మధ్యనే టెస్ట్ చేశాను. వీడియో అతి త్వరలో రాబోతోంది. అయితే ఆ బండి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఆ వీడియో మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో గురించి ఈ న్యూస్ గురించి మీకు అనిపిస్తుందో కమెంట్స్లో మీరు తప్పక తెలియజేయండి.